కుత్బుల్లాపూర్ సూరారం పిఎస్ పరిధిలో మాదక ద్రవ్యాలను అమ్ముతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్న విద్యార్థి అరెస్ట్. ఈరోజు ఉదయం సూరారం పోలీస్ స్టేషన్ తనిఖీలు చేస్తుండగా గాజుల రామారం మెట్రో ఫంక్షన్ హాల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుని అదుపులోకి తీసుకున్న సూరారం పోలీసులు. విచారణలో MDMA అమ్ముతున్న 22 ఏళ్ల జబిన్ అనే కేరళ విద్యార్థి అరెస్ట్. నిందితుడి నుండి 6 గ్రాముల MDMA స్వాధీనం. నిందితుడు 22 ఏళ్ల జబిన్కు హైదరాబాద్కు చెందిన బిజ్జు అచ్యుతం అనే వ్యక్తి ఫిల్మ్ నగర్లో లోటస్ పాండ్ వద్ద సప్లై చేసినట్లు పోలీసులకు తెలిపిన నిందితుడిని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్కు తరలించిన సూరారం పోలీసులు. ఒక వ్యక్తి MDMA మత్తు పదార్థాలు కలిగి ఉన్నాడని అమ్మడానికి ప్రయత్నిస్తుందని సమాచారం రాగా అతను ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ వెంకటేష్కు మరియు మాకు ఇన్ఫామ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి విచారించగా అతని పేరు జిబిన్ BC, సన్ ఆఫ్ జోసెఫ్ బాబు, ఏజ్ 22 ఇయర్స్. ఈ స్టూడెంట్ ఇతను కన్నంతానం విలేజ్ ఆఫ్ కేరళ. ఈయన ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇంజనీరింగ్ చదువులోనే మత్తు పదార్థాలకు బానిసై ఆ మత్తు పదార్థాల మళ్ళీ కొనుక్కోవడానికి డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు సరిపోక మళ్ళీ మత్తు పదార్థాలు అమ్మడానికి పెడ్లర్గా మారడం జరిగింది. ఈయన బిజ్జు అచ్యుతం అలియాస్ మ్యాడ్ బాయ్ అనే వ్యక్తిని సంప్రదించి 6 గ్రాముల MDMA తీసుకోవడం జరిగింది. తీసుకొని ఒక 4 గ్రాములు ఆయన కన్జ్యూమ్ చేయడం, కొంతమందికి అమ్మడం జరిగింది. మిగతా 2 గ్రాములు ఆయన సమక్షంలో ఉండగా ఈరోజు ఉదయం సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. స్టూడెంట్స్ చాలామంది యూనివర్సిటీ స్టూడెంట్స్, తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వీళ్ళ కొంతమంది చెడు వ్యసనాలకు గురై మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అట్లాంటివి మీకు వెంటనే ముందే తెలిసి అబ్జర్వ్ చేసి అవి పోలీసుల దృష్టికి తీసుకొస్తే ఆ విద్యార్థుల జీవితాలను కాపాడిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా మత్తు పదార్థాలు అమ్మే వ్యక్తుల మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి కూడా మీరు సహకరించిన వాళ్ళు అవుతారు. మన ప్రస్తుత ప్రభుత్వం కూడా మత్తు పదార్థాల విషయంలో చాలా కఠినంగా ఉన్నది. ఎంతటి వారైనా కూడా ఉపేక్షించకుండా కేసులు పెట్టి అరెస్టు చేయమని చెప్తున్నారు. కాబట్టి దీనికి ప్రజలు, తర్వాత మీరు విలేకరులు అందరూ కూడా సహకరించి, పోలీసులకు సహకరించి ఏ చిన్న సమాచారం ఉన్నా కూడా మాతోటి షేర్ చేసుకుంటే మేము మత్తు పదార్థాలను కట్టడి చేయడానికి, సమాజాన్ని మంచి దారిలో నడిపించడానికి ప్రయత్నించడం అవుతాం. దానికి కూడా మీ సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం.